వంచన 6వ భాగం. గ్రీటింగ్ కార్డు చూసి ఆలోచనలో పడ్డాడు అనంత్. ఆ కార్డులో ఉన్న ఆడబొమ్మ సుమతి అని నిర్ధారణ చేసుకున్నాడు. కానీ మగబొమ్మ ఎవరిది అని ఎంతగా ఆలోచించినా తెలియలేదు. తమ పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకున్నాడు. ఎటూ తేలడం లేదు. ఇంతలో తన మెయిల్స్కి చెక్ చేయాలి అని విశ్వనాథం చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ గ్రీటింగ్ కార్డ్ లాకెట్ పక్కన పెట్టి సిస్టమ్ ఓపెన్ చేశాడు. తన మెయిల్ పాస్వర్డ్ తెలియదు కదా. ఎప్పుడూ అంత దగ్గరతనం లేదు. ఎలా చూస్తాడు? ఎక్కువగా తను మాట్లాడితే కదా, ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే. ఇప్పుడు ఎలా ఓపెన్ చేయడం అని మదనపడ్డాడు. కాసేపటికి మెదడులో ఒక మెరుపు మెరిసింది. ఆ రోజు తన పాస్వర్డ్ ఇచ్చింది. తన ఆఫీస్లో ఉండగా బ్యాంక్ అకౌంట్ విషయంలో ఫోటో కావాల్సి వచ్చింది. అప్పుడు అడిగితే మెయిల్లో ఉంది. జాబ్ కోసం అప్పట్లో పెట్టుకున్నాను, అందులో నుంచి తీసుకోమని చెప్పి ఇచ్చింది. ఈ విషయం గుర్తువచ్చి అమ్మయ్యా అనుకుని ఆనందపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ పాస్వర్డ్తో మెయిల్ ఓపెన్ కాలేదు. బహుశా మార్చేసి ఉంటుంది అనుకుని మళ్ళీ నిరాశపడ్డాడు. ఎంత కుస్తీ పట్టినా సఫలం కాలేదు. నిరాశ, విసుగు వచ్చాయి. మళ్ళీ ఆలోచించి విశ్వనాథంకి ఫోన్ చేశాడు. సారీ సార్, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను. తొందరగా ఈ విషయం మీకు చెబుదామని ఆతృతతో కాల్ చేశాను. తను అప్పుడెప్పుడో ఏదో అవసరం వల్ల తన మెయిల్ పాస్వర్డ్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మార్చేసినట్లుంది. ఆ పాస్వర్డ్తో మెయిల్ ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా ఏమీ తెలియదేమో. అంతా అయోమయంగా నిరాశగా ఉంది సార్ అన్నాడు అనంత్. పర్లేదు, ఇన్ని రోజులు అయ్యిందిగా, పాస్వర్డ్ మారుస్తుంది అని ఊహించాను నేను. అయినా కానీ ఆ పాస్వర్డ్ కూడా అలాగే రాసి పెట్టుకోండి. నేను వచ్చినప్పుడు అసలు పాస్వర్డ్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈ పాస్వర్డ్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. మీరు నిరాశపడకండి. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. న్యాయం మన వైపు ఉంది. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి అని ఓ పని చేయండి. ఓసారి మీ పెళ్లి ఫోటోలు, వీడియోలు చూస్తూ అందులోని వాళ్లను పరిశీలించండి. ఎవరైనా అసహజంగా ఉన్నారేమో గమనించండి. అప్పుడు ఏమైనా క్లూ దొరికే ఛాన్స్ ఉంది. అన్ని కోణాల్లో నుంచి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇంకా మనకు చాలా టైం ఉంది. సాక్ష్యాలు సంపాదించడానికి టైం ఉంది అన్నారు విశ్వనాథం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చాలా ధైర్యం వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడే చూస్తాను. ఏమన్నా ఆధారం కనిపించినా, ఎవరిపైనా అయినా అనుమానం వచ్చినా రేపు చెబుతాను మీకు అని పెట్టేశాడు. తర్వాత సిస్టమ్ ఓపెన్ చేసి పెళ్లి ఫోటో ఆల్బమ్ క్లిక్ చేశాడు. అన్ని ఫోటోలు వరుసగా చూస్తున్నాడు. కానీ ఏమీ తెలియలేదు. పెళ్లి వీడియోలు ప్లే చేశాడు. పెళ్లి వీడియోలో అంతగా ఏమీ తెలియలేదు. తర్వాత రిసెప్షన్ వీడియో ప్లే చేశాడు. అందరూ వరుసగా వచ్చి విష్ చేసి వెళ్తున్నారు. తన ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్ ఉన్నారు. అలాగే చూస్తున్నాడు. సుమ ఆఫీస్ కొలీగ్స్ వచ్చారు చాలామంది. అందులో ఒకతను బాధగా గండు ముఖం పెట్టుకుని ఉన్నాడు. తన వైపు కొంచెం కోపంగా కూడా చూస్తున్నాడేమో అనిపించింది. విష్ చేసి పక్కన నుంచున్న ఏదో పోగొట్టుకున్నవాడిలా నిలబడ్డాడు. గడ్డం పెంచుకుని దేవదాసు తమ్ముళ్లా ఉన్నాడు. వీడియో పాజ్ పెట్టాడు. ఇతడికి ఈ గ్రీటింగ్కి సంబంధం ఏమైనా ఉందా అనుకున్నాడు. పరికించి చూశాడు. అటు తర్వాత గ్రీటింగ్ కార్డు ఓపెన్ చేసి చూశాడు మగబొమ్మ వైపు. వీడియోలోని గడ్డం వ్యక్తి వైపు మార్చి చూశాడు. కానీ అర్థమయ్యి కానట్టుగా అనిపించింది. వీడియోలో అతను గడ్డం పెంచుకుని ఉన్నాడు. గ్రీటింగ్లో గడ్డం లేదు. దానివల్ల తెలియట్లేదా బొమ్మలో వాడు ఇతను ఒకడేనా అనుకున్నాడు. లేక వేరువేరా ఆలోచనలో పడ్డాడు. సండే రోజు జ్యోత్స్న వాళ్ళు లంచ్కి వచ్చారు. పరస్పర పరిచయాలు అయ్యాక వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నారు. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అందరూ. ఆ తర్వాత భోజనాలు కానిచ్చి మగవాళ్ళంతా హాల్లో బాతాకాని వేసుకుంటున్నారు. ప్లేట్స్, గిన్నెలు అన్ని షింకులో వేసి మిగతా అక్కడ సర్దుతోంది అనురాధ. జ్యోత్స్న కబుర్లు చెబుతోంది. తన సెల్ ఫోన్ టేబుల్ పైన ఉంచి చేతులు కడుక్కోవడానికి వెళ్ళింది శ్రీవాణి. ఇంతలో తన సెల్ రింగ్ అయింది. జ్యోత్స్న కబుర్లు వింటూనే యథాలాపంగా అటు చూసిన అనురాధకు డిస్ప్లేలో కనిపించిన పేరు చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి. అందులో SH కాలింగ్ అని వస్తోంది. ఇంతలో శ్రీవాణి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో ఆఫీస్ విషయం మాట్లాడి ఓకే అని పెట్టేసింది. ఆనంద్ ఈ ఆలోచనలు ఎటూ తెగక నిద్రమరిచాడు. కానీ సుమ గడ్డం వాడిని ఏమీ పట్టించుకున్నట్టు లేదు. తన లోకంలో తనుంది. రిసెప్షన్కు ఇంతమంది ఆడవాళ్లు వచ్చారు. వాళ్లలో శరణ్య ఎవరిని తను పరిచయం చేయలేదు. నేను అడగలేదు. అప్పుడు అంతగా పట్టించుకోలేదు కూడా. ఏమీ అర్థం కాక అయోమయంగా పిచ్చెక్కినట్లుగా అనిపిస్తుంది అనంత్కు.
అన్ని రాక్స్లోనివి అన్నీ అటూ ఇటూ కదిపి అలా పరిశీలించసాగాడు. ఓ లాక్ చేసి ఉన్న షెల్ఫ్ కనిపించింది. ఆ షెల్ఫ్ తనది. తన పుస్తకాలు ఉంటాయి అందులో. ఎప్పుడైనా ఖాళీ ఉంటే పుస్తకాలు చదవడం తన హాబీ. పెళ్ళైన కొత్తలో ఉత్సాహంగా ఈ బుక్ షెల్ఫ్ సుమకు చూపించి, నువ్వు చదువు, చాలా మంచి పుస్తకాలు అన్నాడు. కానీ తనకు చదవడం అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. ఇక అడగడం మానేశాడు. తను యుఎస్ వెళ్లే ముందు లాక్ చేసి వెళ్ళాడు. తను యుఎస్ వెళ్ళడానికి ఒక 1 month ముందు పక్కింట్లో ఎవరో ఫ్యామిలీ దిగారు. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లవాడు ఈ ఇంటికి వచ్చి ఆడేవాడు. వాడికి పుస్తకం కనిపిస్తే చాలు చదువుతా అంటూ పేపర్స్ చించేస్తూ ఉంటాడు. అందుకని బుక్స్ రాక్ని లాక్ చేసి పెట్టేవాడు. ఒకసారి బుక్స్ తీసి చూద్దామని ఓపెన్ చేయడానికి కీ కోసం చూశాడు. టేబుల్పై కనిపించలేదు. తను పడుకునే ముందు నిద్ర పట్టకపోతే కాసేపు చదువుతానని అమ్మ కీ ఇక్కడే పెట్టినట్టుంది. కీ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. అందులో ఒక చిన్న డైరీ కనిపించింది. అది లాస్ట్ ఇయర్ది. ఓపెన్ చేసి చూశాడు. ఎవరిదో అని చూస్తే సుమ పేరు ఉంది. రైటింగ్ కూడా తనదే. ఏవో విరహంతో కూడిన కవితలు ఉన్నాయి. సుమ కవిత్వం కూడా రాస్తుందా అనుకున్నాడు. పేజీలు తిరిగేస్తుంటే ఓ పేజీలో, ఎలాగైనా ఎన్ని ప్రయత్నాలు చేసైనా నిన్ను చేరుకుంటాను, నీకు దూరంగా ఉండలేను, ఈ 1 year 1 యుగంగా ఉంది అని రాసి ఉంది ఒక చోట. ప్రీ ప్లాన్డ్ చీటింగ్, ఒక ప్లాన్ ప్రకారం వంచన చేసిందన్నమాట. ఎంత నయవంచన అనుకున్నాడు. ఎంత మోసపోయాము అని బాధపడ్డాడు. తను తన వస్తువులు తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ఈ డైరీ ఎందుకు తీసుకువెళ్ళలేదు అని ఆలోచించాడు. ఈ రాక్ తనది. కీ కూడా అమ్మ దగ్గరే ఉంటుంది. తను నాన్న ఎప్పుడైనా ఇందులోని బుక్స్ తీసుకుని చదువుతారు. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ముభావంగా ఉన్న రోజుల్లో రాసిన ఈ డైరీ అనుకోకుండా అక్కడ పెట్టి మర్చిపోయి ఉంటుంది. అందుకే తీసుకెళ్లి ఉండదు అనుకున్నాడు అనంత్. ఇది కేసుకి ఏమైనా ఉపయోగపడవచ్చు. లాయర్ విశ్వనాథం గారితో చెప్పాలి. మనం మంచి మనసుతో ఉంటే భగవంతుని సాయం తప్పక లభిస్తుంది. అందుకే లాయర్ విశ్వనాథం అనుకోకుండా దొరికారు తన కేసు డీల్ చేయడానికి. అలాగే ఇంకా అన్ని ఆధారాలు కూడా దొరుకుతాయి త్వరలో అనుకోగానే మైండ్ రిలాక్స్ అయింది అనంత్కు. ఈ డైరీ భద్రపరిచి విషయం రేపు విశ్వనాథం గారితో చెప్పాలి అని అనుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు అనంత్. ఆ డైరీ అనంత్ కేసుకు ఉపయోగపడుతుందా? అనురాధకు ఏదైనా క్లూ దొరుకుతుందా? నెక్స్ట్ డే హాల్లో కూర్చుని మగవాళ్ళు రాజకీయాలు మాట్లాడుకుంటుంటే పిల్లలంతా చేరి క్యారమ్స్ ఆడుకుంటున్నారు అక్కడే ఓ పక్కగా. అన్నీ సర్దేయడం అయ్యాక ఓ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది అనురాధ జ్యోత్స్న శ్రీవాణిను. అక్కడే ముగ్గురు కూర్చున్నారు. జ్యోత్స్న శ్రీవాణి కబుర్లు చెబుతున్నారు. ఏదో ఆలోచించి శ్రీవాణితో, శ్రీవాణి ఓ మాట అడగనా, మీ ఆఫీస్లో ఎస్హెచ్ అనేవాళ్ళు ఉన్నారా అని అడిగింది అనురాధ. ఇందాక వచ్చిన ఫోన్ గురించా అక్క నువ్వు అడిగేది? అతను మా టీం హెడ్. అతని పేరు సాయి హర్షిత్. అందరూ ఎస్హెచ్ అని పిలుస్తారు. పార్ట్నర్స్కి నోరు తిరగక ఏదో పిలుస్తుంటే ఎస్హెచ్ అని షార్ట్ చెప్పారు. అప్పటి నుంచి అందరూ అలానే పిలుస్తారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానక్క, ఇతను ఇంతకుముందు సుమా టీంలో ఉండేవాడు. సుమను బాగా ఇష్టపడ్డాడట. కానీ తనకు ఇంట్రెస్ట్ లేదని సుమ పెళ్లి కుదిరాక తెలిసిందట. ఆ తర్వాత టీం మార్పించుకున్నాడు. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకున్నాడు. ఓ అలాగా, మంచి సమాచారం ఇచ్చావు. అతని ఫోటోలు ఉంటే నా మెయిల్కి పంపించు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాను అంది అనురాధ. ఇంట్లో ఉన్న సిస్టంలో తన మెయిల్లో ఆఫీస్ ఫోటోల్లోని సాయి హర్షిత్ ఫోటోలు మెయిల్ చేసింది. ఆ తర్వాత, శ్రీవాణి ఇంతకు నేను చెప్పిన పని ఏం చేశావు? వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకున్నావా? కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకున్న శరణ్యతో. ఈ జాబ్లో ఇద్దరూ ఒకేసారి జాయిన్ అయ్యారట. జాబ్లో చేరినప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారట. కానీ ఇంచుమించుగా 1 year నుంచి మనస్పర్ధలు వచ్చి విడిపోయారని చెప్పింది. అవునా? శరణ్య ఎక్కడుంటుంది? సుమ కోర్టులో తన భర్త నుంచి విడాకులు కోరుతూ కేసు వేసింది. బాగానే మాట్లాడుతూ ఉన్న మనిషి ఎందుకు ఇలా చేసిందో తెలియట్లేదు. మీ ఆఫీస్లో ఈ విషయం తెలుసా అని అడిగింది అనురాధ. శరణ్య వాళ్ళు ఇక్కడే తిరుమలగిరిలో ఉంటారక్క. సుమ విషయం తెలుసు ఆఫీస్లో. అందరికీ తనే చెప్పింది. తన భర్త సంసారానికి పనికిరాడని, నిజం దాచి తన గొంతు కోశారని చెప్పింది అందరితో. చాలామంది జాలిపడ్డారు. ఇంకొందరు అలాంటి వాడిని వదిలేయడమే కరెక్ట్ అన్నారు. కానీ శరణ్య మాత్రం తన ఫ్రెండ్ ఆవేశంతో నిర్ణయం తీసుకుంది అన్నది విచిత్రంగా. అందుకే వాళ్ళ మధ్య గొడవ జరిగి విడిపోయారేమో అక్క. మరి అంతా విని అనురాధ సాలోచనగా, శ్రీవాణి వచ్చే నెలలో మీ పాప బర్త్డే అన్నావు కదా, అప్పుడు శరణ్యను కూడా ఇన్వైట్ చెయ్యి.
అప్పుడు నన్ను మీ అక్క ఫ్రెండ్గా పరిచయం చేస్తే నేను మాట్లాడి అసలు విషయం రాబట్టేందుకు ప్రయత్నిస్తాను, సరేనా? అలాగే అక్క, మావారు గ్రాండ్గానే చేద్దామంటున్నారు. అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారుగా, ఆఫీసులో అందరితో పాటు తన్ను కూడా పిలుస్తాను. అయితే వేరే ఏదో ఒకటి చెప్పి ఇంటికి పిలువు. పెద్ద ఫంక్షన్లో మాట్లాడటానికి కుదరదు, సరిగ్గా సమాచారం రాబట్టడం కుదరదు. అయితే పాప కంటే 10 రోజుల ముందే నా బర్త్డే ఉంది, అప్పుడు పిలుస్తా. ఎలాగో ఆ రోజు సండే కలిసి వచ్చింది, అప్పుడు అనుకూలంగా బాగుంటుంది, సరేనా అక్క? చాలా థ్యాంక్స్ రా. మన ఈ ప్రయత్నం సక్సెస్ అయితే ఒక కుటుంబానికి మంచి జరుగుతుంది అన్నాను రాధతో. నాకు జ్యోత్స్నక్క ఎంతో, నువ్వు అంతే. నువ్వు చెప్పింది చేస్తాను అంది శ్రీవాణి. అలా ఆ చర్చ అప్పటికి ముగిసింది. ఆ తర్వాత చాలా కబుర్లు చెప్పుకుని రాత్రి డిన్నర్ అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మరునాడు కోర్టు కేసును మీడియేషన్ కోసం పోస్ట్ చేసింది. ఆ విషయం పరందామయ్య గారికి చెబితే, అంత అభాండం వేశాక ఇంకా వీళ్ళు కలిసి ఎలా ఉంటారు సార్ అన్నారు. మామూలుగా అనంత రావాల్సి ఉంటుంది, అదే విషయం అంటే ఇంత నింద వేసింది కనుక ఆమెతో కలిసి ఉండే అభిప్రాయం లేదు అని మీడియేటర్ ముందు చెబితే అదే రిపోర్ట్లో వ్రాసి కోర్టుకు సమర్పిస్తారు. సుమకు కావాల్సింది కూడా విడాకులు కనుక తను కూడా అదే చెబుతుంది, విడాకులు కావాలని. భరణం కేసు తర్వాత తేలుస్తారు, మనం భరణం ఇవ్వక్కర్లేదు అని అంటున్నాం కనుక. అలాగే సార్, ముందు విడాకులు వస్తే మా వాడికి ముందు పెళ్లి చేస్తాను, వాడిపైన అనవసరంగా నింద వేసిందని అందరికీ తెలుస్తుంది అన్నారు ఆవేశంగా. మీరు మళ్ళీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వాళ్ళకు అన్ని విషయాలు చెప్పి వాళ్ళకు నచ్చితేనే పెళ్లికి వెళ్ళండి. అన్ని వివరాలు చెప్పి అలా ఒప్పుకున్న అమ్మాయితోనే పెళ్లి. నా స్నేహితుడి అన్న కూతురు ఉంది అని మొన్నే తెలిసింది. తను కూడా తాగుబోతు భర్త నుంచి విడాకులు తీసుకుందట. వాళ్ళని చూసి మాట్లాడి ఫిక్స్ చేసుకుంటాం. అలాగే మీడియేషన్ రిపోర్ట్ ఫైల్ చేయగానే పరస్పర అంగీకారంతో విడాకులు ఇవ్వమని అడుగుదాం. తొందరగా వచ్చేస్తాయి. ఇక భరణం కేసులో అన్నీ బయట పెడదాం. అదేంటి సార్ అలా అంటున్నారు? పరస్పర అంగీకారంతో అయితే మావాడు తనపై మోపిన అభియోగాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. ఎంత అప్రదిష్ట! అలా ఒప్పుకోవడం లేదు. ఆవిడకి ఇష్టం లేదు కనుక ఇలా అనవసరంగా అపనింద మోపింది కనుక నాకు ఇష్టం లేదు కలిసి ఉండడం అని చెబుతాడు అనంత్. ఇద్దరికీ ఇక కలిసి ఉండే ఉద్దేశం లేదని విడాకులు ఇస్తారు. ఆ తర్వాత భరణం కేసులో అన్నీ తేల్చేద్దాం. అది తొందరగా తేలదు. మనం సాక్ష్యాలు సంపాదించాలి. ఈలోపు మీరు అనంత్కు పెళ్లి చేసేయండి కుదిరితే. అలాగే సార్. మీడియేషన్కు అటెండ్ అయ్యారు సుమ, అనంత్. తను కేసు వేశాక ఇప్పుడే చూస్తున్నాడు అనంత్. అందమైన ముఖంలో ఇంతటి వంచే మనస్తత్వం. ఎంత మోసపోయాను. ఆమె వైపుగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను, కానీ ఇంత దగా దాగి ఉంది ఆమె మనసులో అనుకోలేదు అనుకుని నిట్టూర్చాడు. సుమ మాత్రం సీరియస్గా కూర్చుంది, మీడియేటర్ అడిగిన దానికి సమాధానంగా. ఎలా కాపురం చేయమంటారు ఇలాంటి మోసగాడితో? తనకు ఇంపార్టెన్సీ ఉన్నది దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. నా జీవితం నాశనమయ్యింది. ఇక వాళ్ళ అమ్మా నాన్న అక్కా చెల్లెళ్ళు ఎంత టార్చర్ పెట్టారో నన్ను. మాటలతో చేతలతో హింసించారు. 1 year వరకు ఎంత నరకం అనుభవించానో. ఇక నా వల్ల కాదు, నాకు విడాకులు కావాలి అంది. ఆ మాటలు విని ఇంత అబద్ధాలు ఎలా చెబుతుంది? తను చేసిన నేరం నాపై మోపుతుంది అని బాధపడ్డాడు. తను కూడా విశ్వనాథం చెప్పినట్లుగా ఆమె ఇలా అపనింద వేసిన కారణంగా నా మనసు విరిగిపోయింది. నాకు కూడా విడాకులు కావాలి అని చెప్పేశాడు. అలా మీడియేషన్ ఫెయిల్ అయింది. ఆ రోజు సండే. విశ్వనాథం గారు ఇంట్లోనే ఉంటారు కదా అని తను కనుక్కున్న విషయం చెప్పాలని ఉత్సాహంగా ఫోన్ చేశాడు అనంత్. విషయం విన్న విశ్వనాథం అతని ఫోటోలు మెయిల్కు పంపించమని, తర్వాత చూస్తానని చెప్పారు. సరేనని పంపించాడు అనంత్. చిన్న క్లూ దొరికినట్టే దొరికి జారిపోయింది అంటూ ఆ రోజు శ్రీవాణితో మాట్లాడిన విషయాలు చెప్పింది అనురాధ. అలాగా, ఈ మెయిల్లో ఉన్న ఫోటోలు చూద్దాం ఓసారి. ఇందాక అనంత్ ఫోన్ చేశాడు. వాళ్ళ రిసెప్షన్ వీడియోలో ఒకడు దేవదాసులా కనిపించాడు. క్లూ దొరికిందని సంతోషంగా చెప్పాడు. ఆ క్లూ కూడా ఇదే అయి ఉంటుంది. ఆ దేవదాసు ఈ సాయి హర్షితేనేమో అన్నాడు విశ్వనాథం. మెయిల్లో చూస్తే విశ్వనాథం ముందే అనుకున్నట్లుగా పెళ్లిలో దేవదాసులా ఉన్నవాడు సాయి హర్షిత్ అని పోల్చుకున్నారు. మళ్ళీ మొదటికి వచ్చింది కథ. చూద్దాం ఏమవుతుందో. రేపు హీరింగ్ ఉంది కదా. ఎలాగో మీడియేషన్ ఫెయిల్ అయింది. సుమ కోరుకున్న విడాకులు ఇచ్చేయమందాం. పరందామయ్య గారు అదే చెప్పారు. ఎప్పుడు కొడుక్కి విడాకులు వస్తాయా, వెంటనే మళ్ళీ పెళ్లి చేయాలని తాపత్రయపడుతున్నారు ఆయన. పెళ్లి సంబంధాలు చూసుకోమని భరోసా అయితే ఇచ్చేశాను అన్నాడు విశ్వనాథ్. ఇద్దరూ అడిగితే వెంటనే వచ్చేస్తాయి కదా. ఇక భరణం కేసు పెండింగ్ ఉంటుంది. దాంట్లో సాక్ష్యాలు సంపాదించాలి. దొరికే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తోంది అంది అనురాధ.
అలా మాట్లాడుకుని నిద్రకు ఉపక్రమించారు. సెల్ రింగ్ చూసి అనంత్ కాల్ రిసీవ్ చేసుకుని విశ్వనాథం, ఓకే సంతోషం, ఇవాళ కలవడం వీలు పడదు, రేపు కేసు హీరింగ్ ఉంది కదా, మోస్ట్ ప్రాబబ్లీ మీకు విడాకులు వచ్చేయచ్చు, రేపు మీ నాన్నగారికి చెప్పండి, రేపు మీరు రావాలి కోర్టుకు, తర్వాత విషయం రేపు మాట్లాడదాం అని ఫోన్ పెట్టేశారు. విషయం విని సంతోషపడాలో బాధపడాలో అర్థం కాలేదు అనంత్కి. ఇష్టం లేని అమ్మాయితో బలవంతపు కావరం తనకు ఇష్టం లేదు. అలాగని విడాకులు ఒప్పుకుంటే తను వేసిన ఆ భాండం నిజమని అనుకుంటారు కదా. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. భోజనానికి పిలవడానికి వచ్చిన అన్నపూర్ణమ్మ అది చూసి, ఏమైందిరా అనంత్, అలా ఉండిపోయావు, విశ్వనాథం గారితో మాట్లాడావా, ఏమన్నారు అంది. విడాకులు రేపు వస్తాయి అన్నారు. ఇంత శుభవార్త విని సంతోషించకుండా మరెందుకు బాధపడుతున్నావరా, దాని పీడ విరగడవుతుంది. మీ నాన్న నీకు వేరే సంబంధం కూడా చూశారు. మీ నాన్న క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన తీసుకొచ్చారు, అన్నీ విచారణ చేశాం. ఆ అమ్మాయి కూడా తన తాగుబోతు భర్త నుంచి విడాకులు తీసుకుంది. పెళ్ళి అయినప్పటి నుంచి అమ్మగారింట్లోనే ఉంటుంది. వాళ్ళు అన్ని విషయాలు విని నీకు విడాకులు వచ్చే వరకు ఆగుతామన్నారు కూడా. ఇద్దరూ బయటికి డైనింగ్ హాల్లోనికి వచ్చారు. భోజనం చేస్తూ పరందామయ్య గారు, అమ్మ చెప్పింది నిజమేరా, వాళ్ళు చాలా మంచివాళ్ళు, ముందే వీళ్ళు తెలిస్తే బాగుండేది మనకు, ఏం చేస్తాం, నువ్వు వర్రీ అవ్వకు. అది కాదు నాన్న, ఇప్పుడు విడాకులు తీసుకుంటే తను నాపై మోపిన అభియోగం కరెక్ట్ అనుకుంటారు అందరూ, అదే నా బాధ అని బాధపడుతున్న అనంత్తో పరందామయ్య గారు, అలా ఎందుకు అనుకుంటారు, మనం అది నిజమని ఒప్పుకోం కదా. నువ్వు మీడియేటర్ వద్ద ఏమి చెప్పావు గుర్తుందా, తను అపనింద వేసింది కనుక విడాకులు కావాలి అనే కదా చెప్పమన్నారు కోర్టులో విశ్వనాథం గారు. విడాకులు వచ్చాక ఇంకా భరణం కేసు ఉండనే ఉంది, అందులో అన్ని సాక్ష్యాలతో ఆమెది తప్పు అని నిరూపిద్దాం అన్నారు విశ్వనాథం. అందుకని ఇక టెన్షన్ పడకు, ఇంకా క్లూ దొరుకుతుందేమో చూద్దాం, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నారు అన్నారు. సరే నాన్న, నాకేమీ తోచట్లేదు, ఇంకా బాధగా ఉంది, అలాగే చేద్దాం అన్నాడు. ఆ తర్వాత వాయిదాలో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టుగా విడాకులు మంజూరు చేసింది కోర్టు. భరణం కేసు ఇప్పుడే తేల్చమని పట్టుబట్టాడు సుమతండ్రి. కానీ దాంట్లో కొన్ని సాక్ష్యాలు కోర్టులో దాఖలు చేయాలని, వాటి కారణంగా భరణం చెల్లించాల్సిన అవసరం లేదని వివరించిన విశ్వనాథం వాదనకు తృప్తి చెందిన కోర్టు తర్వాతి నెలలోకి వాయిదా ఇచ్చింది. అనంత్కు పెళ్లి కోసం మాటలు జరిగాయి. ఇంకా మరో కేసు తేలలేదు కదా అని అనుమానం వ్యక్తం చేసిన వియ్యంకుడితో విశ్వనాథం మాట్లాడి ఆ కేసు తేలిపోతుంది అని నమ్మకంగా చెప్పిన మీదట వాళ్ళు పెళ్లి అప్పుడే చేయడానికి అంగీకారాన్ని తెలిపారు. చకచకా పెళ్లి పనులు జరిగాయి. వద్దని వారించినా వినకుండా పెళ్లికి విశ్వనాథం దంపతులకు బట్టలు పెట్టారు పరందామయ్య దంపతులు. అనంత్ అక్కా చెల్లెలు వాళ్ళ కుటుంబాలతో వచ్చారు. అనంత్ వనజల పెళ్లి సింపుల్గా కొద్దిమంది ఆహుతుల సమక్షంలో జరిగింది. కొద్ది రోజులు సెలవుపై వచ్చిన అనంత్ భార్యను తీసుకుని వెళ్ళాడు యుఎస్కి. ఆమెకు ముందే వీసా ఉండడం వల్ల ప్రాసెస్ సులువు అయింది. అక్కడికి వెళ్ళాక 1 మంత్కి వనజ కన్సీవ్ అయింది. ఆ శుభవార్త విని పొంగిపోయారు పరందామయ్య దంపతులు. అక్కడి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ పంపమని చెప్పారు. అది వచ్చాక సుమ అభియోగం తప్పని చెబుతూ ఇదొక సాక్ష్యంగా వేయొచ్చు అనుకున్నారు. ఇంతకీ ఎస్హెచ్ ఎవరు, సుమ విడాకుల కారణం, తరువాత పరిణామం ఏమిటి, ఆ తర్వాత భాగంలో విందాం. వంచన 6వ భాగం ఇంతటితో సమాప్తం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.